హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ చికెన్ బిర్యానీ అండి. కొత్తగా ట్రై చేసే వారి కోసం సింపుల్గా చేసుకునే చికెన్ బిర్యానీ చేయడం కోసం ముందుగా మనము బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ముందుగా కడిగేసి తర్వాత నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి. నూనె కాగిన తర్వాత దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి 4 తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్, బిగ్ సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నానండి నేను. పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటా ఉన్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కింద అడుగు పట్టుతుంది. అది పట్టకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నారంటే అడుగు అనేది పట్టదు. ఇప్పుడు మనము టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. 5 మినిట్స్ అయ్యాక టమాటా బాగా ఫ్రై అయిందండి. ఇందులోకి మనము కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. 1 మినిట్ ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. తర్వాత మనము 1/2 కేజీ చికెన్ తీసుకున్నామండి. శుభ్రంగా కడిగి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసి ఇందులోకి ఉప్పు తీసుకుందాం. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం ఫస్ట్ కొద్దిగా వేసాము, అది చూసుకొని వేసుకోండి. 3 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. తర్వాత బాగా మిక్స్ చేసి ఇందులోకి వాటర్ తీసుకుందాము. 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. కడాయి నుంచి కుక్కర్కి షిఫ్ట్ చేసుకొని బియ్యం మనం నానబెట్టుకునేటప్పుడు 20 నిమిషాల నుండి 30 నిమిషాల లోపలే నానబెట్టుకోండి. ఒకవేళ మీకు లేట్ అవుతుంది అనుకుంటే నీరంతా వంపేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము కుక్కర్లోకి తీసుకున్నాం కదా, ఇందులోకి మనము ఫుడ్ కలరు కొద్దిగా యాడ్ చేసుకుందాము. వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేసుకోండి. ఇది వాటర్ బాయిల్ అయిందండి. ఇప్పుడు రైస్ తీసుకుందాం. ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇందులోకి తీసుకుందాం. రైస్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ పెట్టండి, సరిపోతుంది. అంతేనండి, కుక్కర్ 1 విజిల్ వస్తే సరిపోతుంది. బిర్యానీ రెడీ అయినట్టే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
Please subscribe my channel Siri Recipes. Thank you for watching.